పాఠశాలలు ప్రారంభమైనా కూడా విద్యాశాఖకి ఇంకా మంత్రి లేడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మన ఊరు మనబడి పథకాన్ని బంద్ చేసిందని, రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క స్కూల్ రూమ్ కూడా నిర్మించలేదని ఆరోపించారు. సిద్దిపేటలో యాదవ విద్యార్థులకు ప్రతిభా పురస్కార అభినందన కార్యక్రమంలో హరీష్ పాల్గొన్నారు. విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. యాదవ విద్యార్థులు యాదవ జాతి గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేయాలన్నారు హరీష్. కానీ ఈరోజు మా తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక కానీ సిద్దిపేట యాదవ విద్యావంతుల వేదిక యాదవుల్లో బాగా చదువుకున్న పిల్లలకు మెడల్స్ ఇవ్వడము, సన్మానించడము, ఆ పిల్లల్ని ప్రోత్సహించి ఇంకా బాగా చదువుకునేటట్టు చేయడం. ఏం చెప్పింది? మనము పిల్లలకు ఆస్తులు అంతస్తులు మంద ఇచ్చుడు ముఖ్యం కాదు, విద్యనిచ్చుడు ముఖ్యము. పిల్లలకు మనం నిజంగా ఇచ్చే ఆస్తి ఏదంటే అది విద్య. దాన్ని ప్రతి తల్లిదండ్రి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా వేసి ఇది ఇంకా బాగా ఎదగాలి, ఈ సంస్థకు ఒక మంచి ఫర్మ్ ఓపెన్ చేయండి, ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి, దీని ఒక సిస్టమేటిక్గా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దీన్ని చక్కగా ముందుకు తీసుకొని పోవాలి. మన జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఈరోజు మా తెలంగాణ యాదవ్